ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి విశాఖపట్నం నుంచి మా కరెస్పాండెంట్ అనురాధ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ, చెప్పండి, ఏమైనా విలువైన డాక్యుమెంట్స్ గ్యాదర్ చేశారా? దీపిక, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఈ రోజు ఏసీబీ రైడ్స్ జరుగుతా ఉన్నాయి. అందులో భాగంగా విశాఖపట్నంలో కూడా మధురవాడ, గాజువాక, అనకాపల్లి ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సబ్ రిజిస్టర్ కార్యాలయాలన్నింటినీ కూడా తనిఖీలు చేస్తున్నారు. డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. చాలా మంది ప్రజా ఫిర్యాదుల వేదిక దగ్గర ఫిర్యాదులు చేయడం జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెరుపుదాడులకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకుని ఈ రోజు ఏసీబీ రైడ్స్ అనేవి స్టేట్ వైడ్ గా కూడా చేస్తున్నారు. అందులో భాగంగా విశాఖపట్నంలో కూడా మధురవాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంతో పాటు గాజువాక, ఇతర ప్రాంతాల్లో కూడా తనిఖీలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా డాక్యుమెంట్ రైటర్స్ నుంచి రిజిస్టర్ ఆఫీస్ లో ఉన్న సిబ్బందికి ముడుపులు అందుతున్నాయి. అక్కడ ముడుపులు లేనిది ఏ పని చేయలేకపోతున్నారు, ఏ పని కూడా జరగటం లేదు అనేది ప్రజల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు, ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ రోజు ఈ మెరుపు దాడులకి ఆదేశాలు ఇచ్చారు. దీంట్లో భాగంగా అధికారులు ఒకేసారి ఒకే సమయంలో అన్ని కార్యాలయాల్లోని కూడా ఏకదాటిన ఈ తనిఖీలు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటిదాకా ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ, ఎవరి దగ్గర నుంచి నగదు కానీ ఉమ్మడి విశాఖ జిల్లాలో రిసీవ్ చేసుకున్నట్టుగా అధికారుల నుంచి అయితే ఒక స్పష్టమైన ధృవీకరణ అయితే రాలేదు. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నారు కాబట్టి తదుపరి ఏమైనా లభ్యమైతే గనక వాళ్ళు అఫీషియల్ గా ఒక మీడియా ముఖంగా ఒక ప్రకటన అనేది రిలీజ్ చేస్తామని మాత్రం చెప్తున్నారు. మొత్తం ఏకకాలంలో ఏక సమయంలో అన్ని చోట్ల కూడా ఈ మెరుపుదారులు అనేవి ఏసీబీ రైడ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. దీంతో ఒకసారిగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఉన్న దళారులు, అలాగే ఇతర వ్యక్తులు ఎవరైతే అక్కడ దందాలు నిర్వహిస్తున్నారో వాళ్ళంతా కూడా కార్యాలయాలు మూసుకొని వాళ్ళంతా కూడా వెళ్లిపోతున్న ఘటనలు కూడా చూసాము. అయితే విశాఖపట్నం వరకు చూసుకుంటే గనక మధురవాడ, గాజువాక ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున తనిఖీలు అనేవి నిర్వహిస్తున్నారు. అనురాధ, చెప్పండి, ఈ దాడి వెనుక ఏమైనా నిర్దిష్టమైన కారణం ఉందా? కారణాలు ఏమీ కాదు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు, అంటే అక్కడ అవినీతి ఆరోపణలు వచ్చాయి, అంటే ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక్క విశాఖపట్నం మాత్రమే కాదు, అటు విజయవాడ నుంచి రేణిగుంట, అంటే తిరుపతి, మొత్తం విజయవాడ, విశాఖపట్నం, ప్రతి జిల్లాని కూడా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఫిర్యాదులు అందాయో అన్ని ప్రాంతాల్లోని కూడా ఒకేసారి ఒకే సమయంలో ఏసీబీ రైడ్స్ అనేవి నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా రైడ్స్ అనేవి మెరుపు దాడులుగా చేయడం జరిగింది. అందులో భాగంగా విశాఖ జిల్లాలో కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటిదాకా ఎవరి దగ్గర నుంచి ఎటువంటి నగదు కానీ, ఇతర వాల్యుబుల్ డాక్యుమెంట్స్ కానీ ఏమీ కూడా దొరకలేదు. ఇంకా రైడ్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. తదుపరి ఏదైనా ఉంటే కనుక మీడియా ముఖంగా, పత్రికా ముఖంగా ప్రకటన అయితే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. వెల్, రైట్, థ్యాంక్ యూ అనురాధ.